అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ప్రీవియస్ ఎపిసోడ్లో రోమపాదుడు, ఋష్యశృంగుని కథ, పరశురాముని కథ గురించి చెప్పుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో శిబి చక్రవర్తి కథ మరియు భీముడు హనుమంతుని కథ చెప్పుకుందాం. అరణ్యవాసం చేస్తున్న పంచపాండవులు ఎక్కడెక్కడి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ మహాత్ముల గాథలను వింటూ వచ్చారని చెప్పాం కదా. వారొక రోజున పూర్వం శిబి చక్రవర్తి యజ్ఞం చేసిన స్థలం చేరుకున్నారు. ఈ శిబి చక్రవర్తిని గురించిన అద్భుత కథను రోమస ఋషి ఇలా వివరించారు. చంద్రవంశానికి చెందిన శిబి చక్రవర్తి లెక్కలేనని యజ్ఞాలు చేస్తూ ఉండగా ఒకప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆకస్మికంగా ఒక పావురం భయంతో పరిగెత్తుకు వచ్చి శిబి చేతి మీద వాలింది. రాజా, శరణు శరణు, రక్షించు రక్షించు అంటూ ఆర్తనాదం చేసింది. వెంటనే చక్రవర్తి పావురంతో నీకు వచ్చిన భయమేమీ లేదు అని చెప్పి అభయం ఇచ్చాడు. అంతలో భయంకర రూపుడైన ఒక కిరాతకుడు అక్కడికి వచ్చి, రాజేంద్ర, ఇది నేను వేటాడిన పావురం కనుక నా పావురాన్ని నాకిచ్చాయి అని అడిగాడు. అందుకు శిబి, దీనికి నేను అభయం ఇచ్చి ఉన్నాను కనుక దీనికి బదులుగా మరేదైనా కోరుకో, తప్పక నీ కోరిక నెరవేరుస్తాను అని జవాబిచ్చాడు. అప్పుడు కిరాతకుడు, రాజా, ఈ పక్షి మాంసానికి సరైన విలువ కలదే నీ మాంసమే, కానీ అది అడగడం న్యాయం కాదు కదా, కనుక దయ ఉంచి నా పావురాన్ని నాకిచ్చాయి అన్నాడు. ఈ మాటకి చక్రవర్తి, అయితే ఈ పక్షి మాంసానికి సమానంగా నా మాంసమే ఇస్తాను అంటూ వెంటనే తక్కెడ తెప్పించి ఒక పక్క ఆ పావురాన్ని ఉంచి రెండవ పక్క తన శరీరం నుంచి మాంసం కోసి పెడుతూ వచ్చాడు. చిత్రం ఏంటంటే ఎంత మాంసం కోసిపెట్టినా ఆ పావురం బరువుకి సరిపోలేదు. ఇది చూసి శిబి చక్రవర్తి, ఓయి బోయవాడా, నీవు ఈ తక్కెడ పట్టుకో, నేనే ఇందులో ఎక్కి కూర్చుంటాను అని తక్కెడను కిరాతకుడికి ఇయ్యబోతూ ఉండగా కిరాతకుడు సాక్షాత్తు దేవేంద్రుడుగాను పావురం అగ్నిదేవుడుగాను శిబి చక్రవర్తికి ప్రత్యక్షమయ్యారు. చక్రవర్తి, నీ త్యాగశీలాన్ని పరీక్షించడానికి మేము ఈ రూపంలో వచ్చాం. నీ కీర్తి చిరస్థాయిగా ఉండుగాక అని దీవించి వారు అంతర్ధానమయ్యారు. ఆ తరువాత పాండవులలో మధ్యముడైన అర్జునుడు యాత్రల నుండి ఇంకా తిరిగి రాలేదు. అర్జునుడు దగ్గరలేని చింతను ధర్మరాజులు పుణ్యకథా శ్రవణాలతోనూ దివ్య స్థలాల సందర్శనతోనూ గడుపుతూ కామ్యకవనంలో ఉంటున్నారు. ఒకనాడు వారు కామ్యకవనం నుంచి చాలా దూరం వెళ్ళారు. అక్కడ కొత్త కొత్త మునిజనులను పరిచయం కలిగింది. మైనాక, హిరణ్యశిరము మొదలైన పర్వత శిఖరాలు చూశారు. బిందు సరోవ తీరము మొదలైన దివ్య ప్రదేశాలలో 6 రోజులు గడిపారు. 7వ రోజు తెల్లవారుజామున ఎక్కడి నుంచో ఒక అపూర్వ పరిమళం వచ్చి పాండవులను, అక్కడ ఉన్న అందరినీ ఆకర్షించింది. ఆ పరిమళానికి ద్రౌపది ఎక్కువగా ఆకర్షింపబడింది. ఆమె ఈ అద్భుతమైన పరిమళం ఆగ్రానించి చాలా కుతూహలపడింది. ఇది ఎక్కడ నుండి వస్తున్నదా అని విస్తుపోయి నలుమూలలు చూచేటంతలో ఈశాన్య దిక్కు నుండి చాలా సుందరమైన ఒక ఎర్రటి పుష్పం గాలిలో తేలియాడుతూ ద్రౌపది వైపే రాసాగింది. దాని ద్రౌపది ఆప్యాయంతో అందుకొని చేతపుచ్చుకున్నది. ఇంత సుందరమైన పుష్పాన్ని ఇంతకుముందెన్నడూ ద్రౌపది చూసి ఎరగదు. దీనిని గురించి విని అయినా ఉండలేదు. ఈ పుష్పాన్ని గురించి ఆశ్రమాలలో ఉండే ఋషులను అడిగి చూడగా అది సౌగంధిక పుష్పమని పేరు మాత్రం చెప్పారు. కానీ అది ఎక్కడ దొరుకుతుందో ఆ సంగతి తమకు తెలియదన్నారు. ఇటువంటి పుష్పాలు ఇంకా కావాలని ద్రౌపది ఉవ్వుల్లూరింది. ఈ పని నెరవేర్చడానికి ఒక్క భీమసేనుడే సమర్థుడని ఆమెకు బాగా తెలుసు. అందుచేత వెంటనే అతని వద్దకు వెళ్ళి తన కోరికను వెల్లడించింది. ద్రౌపది మీద భీమసేనుడికి అపారమైన ప్రేమ కనుక అతడు ఎంతో సంతోషంతో, దీనికేముంది, ఇది ఈశాన్య దిక్కు నుంచి కదా వచ్చింది, దీని పరిమళం కూడా తెలుస్తూనే ఉంది, పైగా దీని పేరు ఫలానా సౌగంధిక పుష్ప అని ఋషుడు చెప్పారు. ఇంతకు మించిన ఆనవాళ్ళు ఏం కావాలి, ఇప్పుడే పోయి నీకు కావలసినవన్నీ పూలు తెచ్చి పెడతాను అని చెప్పి అతడు ఈశాన్య దిశకు బయలుదేరాడు. దారిలో అడ్డు వచ్చిన వృక్షాలన్నిటినీ తన బాహుబలం వల్ల ఛేదించుకుంటూ ముందుకు సాగిపోయాడు. ఈ విధంగా అరణ్యం దాటుకొని గంధమాదన పర్వతానికి సమీపంలో ఉన్న ఒక కదలీవనం ప్రవేశించాడు. ఆ వనంలో నుంచి పోతూ ఉండగా దారిలో కూర్చొని ఉన్న ఒక వృద్ధ వానరం కనిపించింది. ఏయ్ ముసలికోతి, దోవవీడు అని భీముడు గర్జించాడు. అందుకు ఆ వానరం వృద్ధాప్యం వల్ల వణికిపోతూ, అయ్యా, నేను లేవలేని స్థితిలో ఉన్నాను కనుక
నా తోక కాస్త పక్కకి తోసి నీవు నీ దారిన వెళ్ళు అని అన్నది. భీమసేనుడు చాలా అలక్ష్యంగా దాని తోకను తన ఎడమ కాలితో తోయపోయాడు. కదలలేదు. బలం కొద్దీ చేతితో లాగాడు. అప్పటికీ కదలలేదు. అప్పుడు 2 చేతులతోనూ బలం కొద్దీ ఊపి చూశాడు. కానీ తోక రవ్వంత కూడా కదలలేదు. అది సామాన్య వానరం కాదని భీముడు గ్రహించాడు. వెంటనే భక్తి గౌరవాలతో ఆ వృద్ధ వానరానికి చేతులు జోడించి నమస్కరిస్తూ, మీరెవరో మహాత్ముల్లాగా ఉన్నారు, నన్ను మన్నించి మీ వృత్తాంతం చెప్పి అనుగ్రహించండి అంటూ ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వానరం చిరునవ్వుతో, తమ్ముడా, నేను వాయుపుత్రుడినైన హనుమంతుణ్ణి. నీకు అన్నను, ఇదిగో చూడు నా విశ్వరూపం అని చెప్పి భూమి ఆకాశాలను ఒక్కటిగా చేసేటట్టు తన నిజరూపం తాల్చి నిలబడ్డాడు. భీమసేనుడు సంతోషించి హనుమను స్తుతించగా హనుమంతుడు మెచ్చుకొని పాండవుల భవిష్యాన్ని చెప్పి, సోదరా, ముందు మీకు కౌరవులకు జరగబోయే యుద్ధంలో నేను అర్జునుడి ధ్వజం పైనే ఉండి మీకందరికీ బలం చేకూరుస్తాను అని వరమిచ్చాడు. భీమసేనుడు సంతృప్తుడై హనుమ చెప్పిన తోవనే వెళ్ళి సౌగంధిక వనం ప్రవేశించాడు. కుబేరుని కాపలా వాళ్ళైన యక్షులు భీమసేనుణ్ణి ఆటకాయించారు. భీముడు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను పడగొట్టి తనకు కావాల్సినన్ని సౌగంధిక పుష్పాలు తీసుకొని మరలిపోయాడు. ద్రౌపదికి పరమ సంతోషం అయింది. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.